మే 23 తర్వాత ఆఫ్టర్ రిజల్ట్స్ జగన్ గారు అధికారంలోకి వస్తే, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ప్రధానంగా క్యాబినెట్ ఎలా ఉండబోతుంది, కొత్త క్యాబినెట్, అందులోకి ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ క్యాబినెట్ ఎలా ఉండబోతుంది అని ప్రజలు ఒక ఇదితో ఉన్నారు, ఎలా ఉండబోతుందని. అంటే నేను ఎవరో పేర్లు నేను అడదలుచుకోలేదు, ఎవరు మంత్రిగా వస్తారు ఏంటనేది అది పార్టీ అధిష్టాన నిర్ణయం, మనం ఇప్పుడప్పుడే డిస్కస్ చేయలేం. అంటే ఏ బేసిస్లో మంత్రివర్గంలో వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది? అంటే సీనియారిటీని బట్టి వాళ్ళని తీసుకుంటారా, లేదంటే ఆల్రెడీ గతంలో ఇప్పుడు 2-3 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాటసాని వెంకటరెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరికీ మంత్రివర్గంలో స్థానం ఇస్తారా? ఇప్పటికే గెలిస్తే మాకు మంత్రిగా కావాలి అని అర్జీలు పెట్టుకుని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తారా? లేదంటే లాస్ట్ టైం 2014లో టీడీపీ చేసినట్టు మొదటిసారి గెలిచిన వాళ్ళకి కూడా అప్పుడు అవకాశాలు ఇవ్వడం జరిగింది, అయితే ఆ క్యాబినెట్ మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి, ఎవరికి అంత అనుభవం లేదు అని. అలాంటి విమర్శలు ఎదుర్కోకుండా ఉండడానికి క్యాబినెట్ కూర్పు అనేది ఎలా జరగబోతుందని అనుకోవచ్చు వైసీపీ నుంచి? మంత్రివర్గం గురించి మేము ఇప్పుడే ఎవరికి ఇవ్వాలి ఏంటి ఇటువంటి డిస్కషన్స్ అయితే ఇప్పుడే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు సార్. కానీ తెలుగుదేశం పార్టీ ఏదైతే తప్పిదాలు చేసిందో అటువంటి తప్పిదాలు మాత్రం ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు. వాళ్ళు కొన్ని సామాజిక వర్గాలను అసలు పరిగణలోకి తీసుకోలేదు, మైనార్టీకి సంబంధించిన వాళ్ళని కానీ, అట్లానే బ్రాహ్మణ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ప్రయారిటీ తీసుకోవాలి. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి అసలు ప్రయారిటీ లేదు. మేము అటువంటి కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తూ, సీనియారిటీలకు కూడా పెద్దపీట వేస్తూ మేము మంత్రివర్గాన్ని కూర్పు చేయబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సీట్ల సర్దుబాటు విషయంలో రెడ్డి సామాజిక వర్గానికే మీరు పెద్దపీట వేశారు అనే ఒక విమర్శ ఉంది సార్. ఇప్పుడు ఓసీలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం, సీనియారిటీలుగా ఉండటం, ఎప్పుడో పార్టీని నమ్ముకొని ఉండటం, వాటి వల్ల కొంతమంది ఎక్కువ మందికి ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఎవరు ఊహించకుండా, ఎవరు ఇవ్వని విధంగా బీసీ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పెద్దపీట వేసింది, రేపు మంత్రివర్గంలో కూడా పెద్దపీట వేయబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీ సామాజిక వర్గం అనేది మేము చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం పార్టీలో. అదేవిధంగా మిగిలిన సామాజిక వర్గాలు కూడా సమతుల్యంగా చూస్తూ మేము ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. అదేవిధంగా మంత్రివర్గ కూర్పు కూడా ఉండిపోతా ఉన్నాం. అయితే ఈ సామాజిక వర్గం విషయంలో వైఎస్ఆర్సీపీ ఒక కీలక పాత్ర పోషిస్తుందని మీరు చెప్తున్నారు. రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను బీసీలోకి చేర్చాలి అనే ప్రతిపాదన మీద అనే ఒక ఉద్యమం జరుగుతుంది కదా, అంటే ఈ మధ్యన చల్లబడింది, మళ్ళీ గనక రేజ్ అయితే ఆ సమస్యను ఎలా పరిష్కరించే అవకాశం? రిజర్వేషన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు కూడా మీకు చెప్పే ఉన్నారు, అది అందరికీ తెలిసిన వాస్తవం. కాపులని ఇదే విధంగా రిజర్వేషన్ అంశంతో వాడుకొని వదిలేసిన చరిత్ర గత 5 సంవత్సరాల్లో మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూశారు. మేము ముందే చెప్పాం, ఇస్తాను అంటే మేము అడ్డు పెట్టే వాళ్ళం కాదు, కానీ ఇవ్వటానికి మా చేతుల్లో లేదు కాబట్టి లేని అంశాన్ని మేము చెప్పలేదు. సో రేపొద్దున అది ఇవ్వటానికి పాసిబుల్ అయితే మేమైతే ఎక్కడ అడ్డుకోం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.